శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురుగ్రహము ప్రధానమైనటువంటి గ్రహము, సంపూర్ణ శుభగ్రహము గురువు. కాబట్టి గురువు యొక్క సంచారం మూలకంగా జాతకుడిపైన చాలా ప్రభావము ఉంటుంది. అన్ని విషయాల లోపల కూడాను గురువు యొక్క సంచారము ప్రభావాన్ని సూచిస్తుంది. అయితే ఈ 2026వ సంవత్సరంలో గురుగ్రహము 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరము 5 డిసెంబర్ 2025లో ప్రవేశమయ్యి 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో కొంత భాగం వక్రించి సంచారం జరుపుతున్నాడు, తదనంతరం రుజుమార్గంలోకి వస్తున్నాడు. కానీ రాశి మార్పు జరగలేదు, మొత్తం కూడాను మిథున రాశిలోనే 1 జూన్ వరకు ఉంటున్నాడు. గనక ఈ మిథున రాశిలో సంచరిస్తున్న సమయం లోపల 12 రాశులలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకంగా గురువు యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. సింహరాశి వారికి ఈ మిథునంలో గురువు సంచరిస్తున్నటువంటి సమయం లోపల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మిథునంలో సంచారం అనేటువంటిది సింహరాశి జాతకులకు ఏకాదశ స్థానంలో సంచారం అవుతుంది. అంటే ఈ ఏకాదశ స్థానంలో సంచారము చాలా కలిసి వస్తుంది, అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏంటంటే సింహరాశి జాతకులకు ముఖ్యంగా పంచమాధిపతి గురువు, అలాంటి గురువు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఈ వ్యవధి 5 డిసెంబర్ 2025 నుండి 1/6/2026 మధ్యకాలము బాగా కలిసి వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ స్థానంలో సంచరించడం మూలకంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు వ్యాపారము విస్తరించాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తారు. అంటే లాభాల బాటలో వ్యాపారం నడుస్తుంది కనుక వ్యాపారాన్ని వాళ్ళు పెంచుకోవడానికై ప్రయత్నాలు చేస్తారు, అందులో సక్సెస్ అవుతారు. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే, ఉద్యోగం ఆ ప్లేస్ లోపల వాళ్ళ స్కిల్స్ను గుర్తిస్తారు. అధికారులు, యాజమాన్యము, తోటి వాళ్ళు, క్లయింట్స్ అందరూ కూడాను వాళ్ళ స్కిల్స్ గుర్తించడం మూలకంగా బోనస్ రూపకంగా మీకు డబ్బు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. శాలరీ లోపల ఎన్హాన్స్మెంటు కూడాను మీకు కనబడుతుంది. ఈ సమయం లోపల స్నేహితుల సహాయ సహకారాలు బాగా అందుతాయి. కొత్త పనులు చేయాలి అనేటువంటి మనస్తత్వం పెరుగుతోంది. కన్స్ట్రక్షనే కానివ్వండి, భూములు కొనడమే కానివ్వండి, ఇలాంటివి ఈ సమయంలో చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే స్నేహితులు, బంధువులు, సమాజపరంగా మీకు చాలా అభివృద్ధి కనబడుతుంది. అంటే మీ స్నేహ వర్గం అనేటువంటిది పెరుగుతుంది, నెట్వర్క్ అనేటువంటిది బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి సమయం. మీరు కొంత కష్టపడినట్టయితే పంచమాధిపతి, ముఖ్యంగా అలాంటి గ్రహము గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడంటే ఏకాదశ స్థానం అవుతుంది. కనుక విద్యార్థులకు, సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ సమయము చాలా అద్భుతంగా ఫలితాలను ఇవ్వబోతుంది. దాన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే మంచి స్థాయిలో మీరు సెటిల్ అయిపోతారు. మంచి సంస్థ లోపల మీరు అడ్మిషన్ను పొందుతారు. హయ్యర్ ఎడ్యుకేషన్కు బాగా అవకాశాలు ఉన్నాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి సమాజం లోపల. ఇక రాజకీయ నాయకులకు అధినాయకుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అధినాయకులతో స్నేహం పెరుగుతుంది, గౌరవ మర్యాదలు లభిస్తాయి, అవకాశాలు బాగా వస్తాయి. ఇకపోతే పూర్వము కొన్నటువంటి భూముల లోపల మీకు ఏవైతే పూర్వం మీరు ఎదుర్కొన్నారో ఇబ్బందులు, అవన్నీ కూడా దూరం అవుతాయి. తద్వారా మీకు రాబడి కూడాను పెరిగేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఈ కాలం లోపల, అంటే ఈ సమయం లోపల ఒక మంచి పదవి కూడాను వాళ్లకు లభించేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు
పదోన్నతి కనబడుతుంది, రాజకీయ నాయకులు పదవీ యోగం కనబడుతుంది. ఇంకా వ్యాపారస్తులు లాంగ్ టర్మ్ వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. అంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్టులను మీరు ఈ సమయం లోపల ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా సక్సెస్ రేట్ కనబడుతుంది ఈ సమయం లోపల. ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ యొక్క పెళ్లి విషయమే కానివ్వండి, ఉద్యోగమే కానివ్వండి, వాళ్ళ సెటిల్మెంట్ విషయం లోపల మంచి నిర్ణయాలు తీసుకొని ఒక మంచి స్థాయి లోపల పిల్లలను నిలపడానికై అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. వివాహాది ప్రయత్నాలకు అద్భుతమైనటువంటి సమయం ఇది, అనుకూలిస్తుంది. సంతానం లేనటువంటి వాళ్లకు, సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. ఇక వ్యాపారం కూడాను నిరాటంకంగా కొనసాగుతుంది. కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. మానసికంగా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. యాత్రలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోవడానికై అనుకూలంగా ఉంది. హెల్త్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఓవరాల్గా హెల్త్ మీకు ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. ఇకపోతే మిత్రులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోండి. భావోద్వేగాలకు లోను కాకుండా జాగ్రత్తగా ఓపికతో మీరు మాట్లాడినట్టయితే ఈ సమయము మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆశించినటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. మీరు ఏవైతే కోరుకుంటారో అవన్నీ కూడాను ఈ సమయం లోపల నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల సింహరాశి జాతకులకు 70% మంచి ఫలితాలు కనబడుతున్నాయి. చాలా శుభయోగము. ఫలితాలను నెమ్మదిగా మీరు గ్రహిస్తూ వాటిని అనుకూలంగా మలుచుకున్నట్టయితే ఒక అద్భుతమైనటువంటి స్థితిని మీరు పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కుటుంబ వాతావరణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తు కొరకై మీరు బాటలు వేస్తారు ఈ సమయంలో. ఈ విధంగా సింహరాశి జాతకులకు ఈ సమయము చాలా అనుకూలంగా ఉంది. మీరు ఉపయోగించుకోండి, సత్ఫలితాలను పొందుతారు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మన జన్మరాశికి 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే, అంటే మన జన్మరాశి నుండి 2వ స్థానంలో కానివ్వండి, 5వ స్థానంలో కానివ్వండి, 7వ స్థానంలో కానివ్వండి, 9వ స్థానంలో కానివ్వండి, 11వ స్థానంలో కానివ్వండి సంచరిస్తున్నప్పుడు గురువు మనకు శుభ ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ సమయంలో మనము గురువు విషయమై పరిహారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మీరు గురువును సందర్శించుకోవడము, నిత్యము పూజించేటువంటి దేవతను పూజించినట్టయితే మీకు సరిపోతుంది. ఇక 1, 4, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమ ఫలితాలను ఇస్తాడు. మధ్యమ ఫలితాలు అనంటే మనము ఎఫర్ట్స్ పెడితే మనకు ఆ శుభం అనేటువంటిది మన వైపుకు వస్తుంది. అంటే స్కిల్స్ను ప్రదర్శించి ఎఫర్ట్స్ పెట్టి మనం పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతాము మధ్యస్థంగా ఉన్నటువంటి సమయం లోపల. అయితే ఈ సమయంలో మనము కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటేను మనము శ్రద్ధతో పనులు చేయడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను కావాలి. ఆ శ్రద్ధ అనేటువంటిది మనకు కలగాలి. శ్రద్ధతో పనులు చేయాలి అని అంటే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది రావాలి. కాబట్టి భగవంతుడి అనుగ్రహం కావాలి. ఇక అదేవిధంగా 3, 6, 8 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే మధ్యస్థంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం పరిహారాలు చేసుకోవాలి. అయితే గురువు విషయంలో మనం ఏం పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు సంబంధించినటువంటి మూలమంత్రం ఉంటుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ఒక 16 మార్లు మీరు జపించినట్టయితే ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా సద్గురువులను సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి.
అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గురువు యొక్క అనుగ్రహం రావడానికి తల్లిదండ్రులను సేవించండి. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. కాబట్టి తల్లిదండ్రులే మనకు గురువులు, తల్లిదండ్రులే భగవంతుడు. కాబట్టి తల్లిదండ్రులను ప్రతినిత్యం కూడాను సేవించడము, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టడము, వాళ్ళ యొక్క మనస్సును నొప్పించకుండా వాళ్ళను సంతృప్తిపరిచినట్టయితే మీకు తప్పకుండా ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. కనుక అందరూ కూడాను గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్లకు కావలసినటువంటి విషయాలపై మీరు మనస్సు నిలపండి. తద్వారా మీకు శుభం జరుగుతుంది. శుభం.